ఏపీలో నేడు రేపు కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. భవిష్యత్ లక్ష్యాలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 6 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. రానున్న 4.5 ఏళ్లలో ఎలాంటి లక్ష్యాలతో పనిచేయాలనే దానిపై కలెక్టర్లతో చంద్రబాబు చర్చిస్తారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు కలెక్టర్లతో సమావేశం ఉంటుంది. మొదటి రోజు ఆర్డీజీఎస్ వినతుల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, ప్రజల్లో సానుకూల దృక్పథం వంటి అంశాలను చర్చించనున్నారు. కీలకంగా మధ్యలో బ్రేక్ తీసుకుని సాయంత్రం 6:30 నుంచి మళ్లీ సమావేశం అవుతారు. ఆ సమయంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చిస్తారు. రేపు కూడా పలు అంశాలపై కలెక్టర్లతో సమీక్షిస్తారు సీఎం చంద్రబాబు. ఏపీలో కలెక్టర్ల సదస్సుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తున్నాం కలెక్టర్లకు సీఎం ఏమని దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది కలెక్టర్లతో మీటింగ్ కార్యాచరణ? మోనిషా, మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం కాబోతా ఉన్నారు. ఈరోజు ఏపీ సచివాలయం 5వ బ్లాక్లో మొదటి ఫ్లోర్లో హెచ్ఓడీల కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో గత 5 సంవత్సరాలుగా జరిగిన తప్పు ఒప్పులు, అలాగే ఈ 6 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రానున్న 4.5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047 సంబంధించి దిశానిర్దేశం, అలాగే గతంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినప్పుడు వచ్చిన అర్జీలు, ఫిర్యాదులు, అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యాలయం వద్ద తీసుకున్న వినతుల నేపథ్యంలో వాటికి సంబంధించి ఏ రకంగా ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే గత క్యాబినెట్లో లోకేష్ ఏ శాఖకి సంబంధించి అన్ని శాఖలకి వివరంగా కూడా డాక్యుమెంట్ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి అలాగే గుంతలబట్ల రోడ్డు మరమ్మతులు, అలాగే వ్యవసాయం, సంక్షేమ, అభివృద్ధి, ఆర్టీజీఎస్, రానున్న రోజుల్లో ఈ గవర్నెన్స్, వాట్సాప్ సంబంధించి ఈ రకంగా అనేక అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు ఉదయం 10:30కి ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సిసిఎల్ సెక్రటరీ జయలక్ష్మి ప్రారంభోత్సవం చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ రవికుమార్, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాల సత్యప్రసాద్, సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించి వరుసగా సమీక్షా సమావేశాలు ప్రారంభమవుతాయి. 1:30కి లంచ్ బ్రేక్, తిరిగి 2:30కి ప్రారంభమైన తర్వాత హోము, ఆర్థిక, రెవెన్యూ శాఖలకు సంబంధించి సమావేశం జరగబోతుంది. ఇప్పటివరకు మహిళల మిస్సింగ్ సంబంధించి డ్రగ్స్, గంజాయిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు, భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతున్నాం, ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నాం, అలాగే గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల చాలా కేసులకు సంబంధించి సిఐడి సిట్ ఏర్పాటు చేయడం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది అనే దానికి సంబంధించి చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతారు. ముఖ్యంగా ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రజా సమస్యకు సంబంధించి ప్రతి దానికి సంబంధించి కూడా ఒక టైం బాండ్ పెట్టాలి. ఫలాని డెత్ సర్టిఫికేట్ ఇంత వ్యవధి, అలాగే బర్త్ సర్టిఫికేట్ ఎంత వ్యవధి, అలాగే వికలాంగుల సర్టిఫికేట్కి ఎంత వ్యవధి, రేషన్ కార్డుకి ఎంత, ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి కూడా ఒక గడువును పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు పలు కీలకమైన అంశాలకు సంబంధించి చంద్రబాబు అధికారులతో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఒక్కొక్క శాఖ వైడిగా కూడా రివ్యూ జరుగుతుంది. ఆ రివ్యూలో అనేక అంశాలకు సంబంధించి చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. సాయంకాలం 6:30కి హోంశాఖపై ప్రత్యేకంగా రివ్యూ జరుగుతుంది. ఆ తర్వాత సమావేశం వాయిదా పడి రేపు రెండో రోజు సమావేశం కొనసాగుతుంది. సో మొత్తం మీద చూసుకుంటే జిల్లా కలెక్టర్లకు సంబంధించి 26 జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడీలతో సమావేశం జరగబోతా ఉంది. మౌనిషా.